వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. ఎన్నో రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. అందరూ ఊహించినట్లుగానే హీరోయిన్ సమంత రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అది కూడా మామూలుగా కాదు. భూత శుద్ధి వివాహం పేరుతో ఈషా ఫౌండేషన్లో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో ఏడడుగులు వేసిన సమంతకు అభినందనలు వెల్లువెత్తాయి. 2021లో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న శామ్ మరో పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించింది. అయితే వీరిద్దరి పెళ్లి తర్వాత టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కొందరేమో వీరి వయసుల గురించి చర్చిస్తే మరికొందరు డేటింగ్ పరిచయం ఎలా మొదలైంది అంటూ ఆరా తీస్తున్నారు. సమంత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావడం, రాజ్ నిడుమూరు సైతం తెలుగువాడు కావడంతో బ్యాక్గ్రౌండ్ గురించి తెగ వెతికేస్తున్నారు. అదే క్రమంలో శామ్ రాజ్ ఆస్తులు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఎవరికెంత ఆస్తులున్నాయి, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉన్నాయని నెటిజన్స్ చర్చించుకుంటూ ఉన్నారు. ఆ వివరాలేంటో మనం కూడా చూసేద్దాం. ఏ మాయ చేసావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత కొద్ది కాలంలోనే స్టార్ హోదాను సొంతం చేసుకుంది. తెలుగులో అగ్ర హీరోల సరసన వరుస పెట్టి సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే దక్షిణ భారత సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సమంత ఒక్కో సినిమాకు 3 నుంచి 5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రకటనల ద్వారా భారీగానే సంపాదించింది శామ్. పలు టాప్ కంపెనీలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. దీంతో ఓవరాల్ గా డిసెంబర్ 2025 నాటికి సమంత ఆస్తుల విలువ దాదాపు 110 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఇక రాజ్ నిడుమూరు ఆస్తుల విషయానికి వస్తే బాగానే వెనకేసినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం రాజ్ నిడుమూరు ఆస్తుల విలువ దాదాపు 85 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాజ్ కంటే సమంతానే 29% అధికంగా ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వీరిద్దరి ఆస్తులను కలిపితే ఏకంగా 200 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్స్ అంచనా వేస్తున్నారు. కాగా వీరిద్దరూ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిటాడెల్ హనీ బన్నీలో కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.